అందరికీ నమస్కారం. మొన్నటి దినమున మనం చూసాం గుడివాడ గూండా అమర్నాథ్ ఒక హోమ్ మినిస్టర్ని ఎంత దుర్భషలాడాడో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మహిళలందరూ కూడా చూశారు. ఆవిడ ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఒక పాయికరావుపేట ఎమ్మెల్యే పొలిటి బ్యూరో సభ్యురాలు ఈరోజు రాష్ట్రంలో ఆమె ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఈరోజు హోంమంత్రిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం మీద వాళ్ళు 24 గంటలు పరుగులెడుతూ వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ వైసీపీ గూండాలు ఆమెను వ్యక్తిగత మాటలు మాట్లాడి ఆమె ఏదో మేకప్ పౌడర్ వేసుకున్నదని చెప్పి ఈరోజు ఈ బుద్ధి లేని వైసీపీ నాయకుడు అమర్నాథ్ ఈరోజు మాట్లాడతాడు. ఒకప్పుడు ఐటీ శాఖలోనే పనిచేసిన ఎదవ ఈరోజు ఒక హోంమంత్రిని ఇలా దుర్భషలాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా మేము మహిళలుగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో చూసాం అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత విధానంగా అగౌరవపరిచారో కూడా చూసాం. దానికి ప్రతిఫలం ఈరోజు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసిన మీకు ఈరోజు సిగ్గు శరం లేకుండా మళ్ళీ అదే విధంగా ఈరోజు మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. మా హోమ్ మినిస్టర్ పౌడర్ పూసుకుంటే మేకప్ వేసుకుంటే ఈయన పోయి సాయంత్రం పోయి ఆ మేకప్ని కడిగే పని ఈయనకే, అందుకోసం ఆమె మేకప్ వేసుకుందని ఈయన ప్రతిరోజు చెప్తాడు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా మేము ఇచ్చిన వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు మీరు వాడుకున్నాడు. ఎవడమ్మమ్మ కూడా సొమ్మయ్య, అది రాష్ట్ర ప్రజలది. అది ఆనాడు నువ్వు అధికారం ఉన్నావు కాబట్టి వాడుకుంటున్నావు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి వాడుకునే రైట్స్ గవర్నమెంట్కి ఉన్నాయి. సిగ్గు శరం లేకుండా ఏం మాట్లాడాలో తెలియకుండా ఈరోజు వ్యక్తిగత దోషాలు ఆడడం. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉంటే అధికారాన్ని మీరు క్వశ్చన్ చేయండి, అధికారం బాగలేదని క్వశ్చన్ చేయండి. ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి మీరు ఆ మాటలు మాట్లాడితే ఎవరైనా ఏకీభవిస్తారు. కానీ వ్యక్తిగత దోషాలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆ చట్టసభలో ఆ రోజు బోనమ్మను మాట్లాడినప్పుడే ఇది కరెక్ట్ కాదని చెప్పి క్వశ్చన్ చేస్తుంటే ఈ రోజు మీ నాయకులు ఇలా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు రోజమ్మ వేసుకోవట్లేదా? ఆమె సంకనాకండి పోయి ఆమె వేసుకోవటంలో జబర్దస్తులు ఇక్కుల్లో అంతా ఈరోజు అన్ని మేకప్లు వేసుకుంటుంది కదా, ఆవిడని అడగలేరా? ఈరోజు నీ పెళ్ళాం వేసుకోవట్లేదా మేకప్? నీ చెల్లెలు వేసుకోవట్లేదు, నీ బిడ్డలు వేసుకోవట్లేదు. ఆడల్లో అందరూ కూడా సాంప్రదాయంగా కట్టుబొట్టుతో బయటకు వస్తారు. అది నేర్చుకోవాలి. మహిళల్ని కించపరిచిన ఏ ఎదవ కూడా చరిత్రలో బాగుపడిన దాఖలు ఈ రోజు మట్టి కొట్టుకొని పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితమైన మీకు సిగ్గు శరం లేకుండా ఈరోజు మహిళల మీద వ్యక్తిగత దోషాలు పాల్పడుతున్నారు. మీకు బుద్ధి ఉంటే ఇంకనైనా మారండి. ఈసారి వచ్చే ఎలక్షన్లో కూడా మహిళలు ఎవరు కూడా మీకు ఓట్లేసే పరిస్థితి కాదు. ఎందుకంటే మీ మాటలన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడే మాటలకి మీ ఎక్కిల నవ్వులు, మీ నాయకుడికి మీకు సిగ్గు లేకుండా 24 గంటల పద్దాల చుట్టూ గతంలో తిరిగి ఈరోజు రాయల్టీగా ప్రజల్లోకి వచ్చే పరిపాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజల్లో ఎలా పరుగులెడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. అది మానేసి మీరు వ్యక్తిగత విధంగా మహిళల మీద దోషం చేయడం సబబు కాదు. మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇమ్మీడియట్లీగా మా హోమ్ మినిస్టర్కి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము గవర్నమెంట్ని మా చంద్రబాబు నాయుడు గారిని చేతులెత్తి మొక్కుతున్నాం. బాబు గారు ఇలాంటి నా కొడుకుల్ని వదిలేస్తే ఇలాగే మాట్లాడతారు. మీరు దయచేసి ఇలాంటి చెత్త నా కొడుకుల్ని ఏరిపారేయాలని చెప్పి కూడా మేము తెలుగు మహిళలుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.